ప్రైవేటు స్కూల్లో కొత్త అరాచకం. పేరెంట్స్ చదువుకోకున్నా అడ్మిషన్లు లేవు. ఫీజులు చెల్లించే స్తోమత ఉన్న సీటు నో. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సింగిల్ పేరెంట్ ఉంటే పిల్లలకి అడ్మిషన్లు ఇవ్వరట. ఇష్టం వచ్చిన విధంగా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళ రూల్స్ పెట్టుకుంటున్నారు. వాళ్లకు నచ్చిన ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాశాఖ లేదా విద్యాశాఖ పైన ఎప్పుడైతే ఈ అందరూ ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారో ప్రైవేట్ స్కూళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల్ని జలగల్లా పట్టి పీడిస్తున్నాయి కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు. తల్లిదండ్రులకు ప్రైవేట్ వెళ్తేనే మా పిల్లలు బాగుపడతారు, ఇంగ్లీష్ మీడియం అయితేనే మా పిల్లలు బాగుపడతారని ఒక మెంటల్గా వాళ్ళను తయారు చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ వైపు తీసుకొస్తూ తల్లిదండ్రుల్ని ఆర్థికంగా చితికిపోయేలాగా చేస్తూ ఉన్నారు. వీటితో పాటు నచ్చినటువంటి రూల్స్ పెట్టుకుంటున్నాయి కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు. సింగిల్ పేరెంట్ ఉంటే పిల్లలకు అడ్మిషన్ ఇవ్వరట. ఫీజులు కట్టే స్తోమతున్నా సరే తల్లిదండ్రులు చదువుకోకపోతే పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వరట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు, వివక్ష చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు.